దేవుని మనసు తెలుసుకో. యోర్దాను నదీ తీరంలో హవీలా, మోషే అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి మెర్సీ అనే ఒక పాప ఉండేది. వారందరూ దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండేవారు. మెర్సీకి బైబిల్ గురించి ఏదైనా సందేహం వస్తే తన తండ్రిని లేదా తల్లిని అడిగి తెలుసుకునేది. ప్రతిరోజు కూడా నిద్రపోయే సమయంలో తండ్రి దేవుని మాటలు, దేవుని కథలు చెప్పి ఆమెను నిద్రపుచ్చుతూ ఉంటాడు. అలా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. రోజు రాత్రి సమయం ఎప్పట్లాగే మెర్సీ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, ఈరోజు నాకు ఏ కథ చెప్తారు? ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను. అది ఎలా ఉంటుందంటే బైబిల్లో ఉన్న ఇద్దరి సహోదరుల కథ వలె ఉంటుంది. అదే కయ్యూను ఏవేలు కథ లాంటిది. అయితే చెప్పండి నాన్నా అని అడుగుతుంది మెర్సీ. ఇక మోషే కథ చెప్పడం ప్రారంభిస్తాడు. బెత్లెహేము అనే గ్రామంలో ఇద్దరు సహోదరులున్నారు. వారే లూకా, మార్కు. వాళ్ళిద్దరూ కూడా మంచి ప్రార్థనా పరులు. ఇద్దరు దేవుడికి సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు దేవుడితో మాట్లాడేవారు. దేవుడు ఇద్దరిని బహుగా దీవించి వారితో ఇలా మాట్లాడాడు. లూకా, మార్క్, మీరు ఇక్కడ కనబడుతున్న స్థలం సాగు చేసి మీ జీవితాన్ని మరింత గొప్పగా మలుచుకోండి. మీ పశు సంపదని ఇక్కడ మేపుకొని మీ పశు సంపదని కూడా మెరుగుపరుచుకోండి. తప్పకుండా ప్రభువా, మీరు ఇచ్చిన దానిని మేము సోమరి వలె ఉండక మీరిచ్చిన తంతులతోనే గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తాం ప్రభువా. అవును ప్రభువా, మేము విజయాన్ని పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువైన క్రీస్తు వాళ్ళిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక వారు కష్టపడి దేవుడిచ్చిన భూమిని సాగుపరిచి రకరకాల పంటలను పండించారు. 3 వంతులుగా అభివృద్ధి చెందినవి. ఆ సమయంలో ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు నిజంగా మనల్ని బహుగా దీవించి ఉన్నాడు. మనకు ఇచ్చిన దానిని బహుమతిగా దేవునికి ఇవ్వాలని నా మనసు ఆరాటపడుతుంది. నేను కూడా దాని గురించి ఆలోచించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నాను. ప్రభు వచ్చే సమయానికి ఆయనకు బహుమతి ఇవ్వాలి. అది ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నట్టుగానే లూకా తన సంపదలో రుచికి పనికిరాని పదార్థాలను తీసి అతనికి ఎందుకు ఉపయోగపడింది వాటిని తీసి పక్కన పెడతాడు. అలాగే గొర్రెల మంద దగ్గరకు వెళ్లి వాటిలో జబ్బు పడిన వాటిని, అతనికి ఉపయోగపడని దానిని వాటిని తీసుకుంటాడు. ఇక వాటన్నిటినీ తీసుకొని ప్రభువు ప్రతిరోజు వాళ్ళని కలుసుకునే ప్రదేశం దగ్గరికి వెళ్తాడు. మార్కు మాత్రం తన సంపదలో నుంచి మేలిమి రకము వాటిని తీసుకొని చాలా ఉన్నతమైన వాటిని తీసుకుంటాడు. అలాగే గొర్రెల మందలో బాగా బలిష్టంగా ఉన్న గొర్రెలన్నిటినీ తీసుకొని అదే ప్రదేశానికి చేరుకుంటాడు. కొంత సమయానికి ప్రభువైన క్రీస్తు వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. వారిరువురు కూడా ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా, మీరిచ్చిన దానిని మీకు తిరిగివ్వాలని మేము అనుకోవటం లేదు. కానీ ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు దీన్ని స్వీకరించండి ప్రభువా అని అంటారు. వారి దగ్గరున్న వాటిని చూపిస్తారు. ప్రభువు వాటిని చూసి, మీరిరువురు నా కోసం ఇవి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. కానీ మీ ఇరువురిలో నాకు మార్పు తీసుకొచ్చినవి కళ్లకు ఇంపుగా ఉన్నాయి, మనసుకు హాయిగా ఉన్నాయి. మార్క్, ఇక మీదట నేను నిన్ను చక్కగా దీవిస్తున్నాను. నీ సంపద 10 ఇంతలుగా విస్తారం చెందెను అని ప్రభువు అతన్ని దీవిస్తాడు. ఆ మాటలు విన్న లూకా, ఎందుకు ప్రభువా, నా తమ్ముడి పట్ల నీవంత ప్రేమను చూపిస్తున్నావు? నేను అతనికంటే ఎక్కువ నీకోసం తీసుకొచ్చాను, కానీ నువ్వు అతన్ని మాత్రమే దీవించి ఉన్నావు. ఎందుకు? నేను చేసిన లోపం ఏమిటి? చూడు లూకా, నాకు ఎంత మొత్తంలో తీసుకువచ్చారు అనేది ముఖ్యం కాదు. ఎంత ఆశగా, ఎంత ప్రేమతో ఇస్తున్నారనేదే ముఖ్యం. నీవు అర్పించు వాటికంటే అర్పించు మనస్సు ముఖ్యం. నీవు ఎందుకు పనికిరాని వాటిని నాకు ఇవ్వాలని తీసుకొచ్చావు, కానీ సహోదరుడు ఉన్న వాటిలో గొప్ప వాటిని ఇవ్వాలని ఆశపడి తీసుకొచ్చాడు. ప్రభువు మాటలు లూకాకి ఏమాత్రం నచ్చలేదు. అతను చాలా బాధగా, ప్రభువా, మీరు ఈ రోజన్న మాటలు నా మనసుని గాయపరిచాయి. నేను బహుగా రోధిస్తున్నాను. లూకా, అయితే నువ్వు పని చెయ్యి. సంపదను ఎవరికైనా దానం చెయ్యి. ఎవరైనాను దానిని తీసుకొనని ఎడల మళ్ళీ తిరిగి నా దగ్గరికొచ్చి విషయం చెప్పు. ఒకవేళ ఎవరూ తీసుకోకపోయినాను నువ్వు జరిగిన విషయం తిరిగి నాకు చెప్పు.
అందుకు లూకా సరే అని ప్రభువుకి సమాధానం చెప్పి అక్కడి నుండి వాటిని తీసుకుని గ్రామంలోకి వెళ్తాడు. అక్కడ కనబడే వాళ్ళందరికీ వాటిని ఇవ్వాలని ప్రయత్నిస్తారు, కానీ ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికని ఇష్టపడరు. అప్పుడొక వృద్ధుడు మరియు పేదవాడైన దావీదు కనిపిస్తాడు. లూకా అతని దగ్గరికి వెళ్లి అతనితో, మీరు చూచుటకు కష్టంలో ఉన్నట్టున్నారని నాకు అర్థమవుతుంది. నేను మీకు ఈ సంపదని ఉచితంగా ఇవ్వటకు సిద్ధంగా ఉన్నాను. మీరు వీటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? దావీదు వాటి వైపు చూసి, ఓ ప్రియమైన బిడ్డ, ఇలాంటివి ఎప్పుడూ ఎవరికీ దానం చెయ్యాలనుకోకు. నువ్విచ్చే దానం స్వచ్ఛమైందిగా ఉండాలి. ఇక మీదట ఎలాంటి పొరపాటు నువ్వు అస్సలు చెయ్యొద్దు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూకా అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కుయుక్తి కలిగిన సాతానొచ్చి, లూకా, నువ్వు ఎంతో కష్టపడి అభివృద్ధి పరుచుకున్న దానిని ప్రభువుకి ఇస్తే ప్రభువు తిరస్కరించాడు. నిజానికి ప్రభువుకి నీవంటే అస్సలు ఇష్టం లేదు. నీ సహోదరుడంటేనే ఇష్టం. అందుకే అతనిని బహుగా దీవించాడు. మరేం పర్వాలేదు లూకా, ఆ వాటిని నాకివ్వు. నేను నిన్ను బహుగా దీవిస్తాను. ప్రభువు నిన్ను ప్రేమించకపోతే ఏమి, నేను నిన్ను ప్రేమిస్తాను. నిన్ను బహుగా వృద్ధి చేస్తాను. ఓ మాటలకి లూకా వాటన్నిటిని కూడా సాతానుకిచ్చి, ఓ సాతానా, నీకివి కావాలంటే తీసుకో. దుష్ట ఆలోచనలు ఉన్నవారికి ఇలాంటివే నచ్చుతాయి. ఇప్పటి వరకు నేను దృష్టిని ఆలోచించాను కాబట్టి నేను నీకు ప్రియమైన వ్యక్తిగా కనిపించాను. ఇక మీదట నేను నా కళ్లకు ఉన్న ముసుగుని తొలగించుకుంటున్నాను. నాకు నిజంగా ఏమిటో అర్థమైంది అంటూ అక్కడి నుండి పరుగులు తీస్తాడు. సాతాను కూడా అతను వెంట పడుతూ, నేను చెప్పేది విను. నేను నిన్ను బహుగా దీవిస్తాను. నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. నీవు ప్రభువును విడిచిపెట్టి నా వద్దకు రా. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రభువుని విడిచి నా వద్దకు రా లూకా. అలా ఆ సాతాను అతను వెంట పడతాడు. లూకా సరాసరి ప్రభువుకు ప్రత్యక్షమయ్యే స్థలానికి చేరుకుని మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. నాకు మీరు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. నేను దుష్ట ఆలోచన చేసి ఉన్నాను. పైగా మీకు ఎదురుగా సమాధానం చెప్పాను. నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట ఎలాంటి పొరపాటు చెయ్యను. నేను మిమ్మల్ని కన్నీటితో వేడుకుంటున్నాను తండ్రి. నన్ను ఈ సాతాను బందీ నుంచి విడిపించు అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాడు. ఇంతలో ప్రభువు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి సాతాను భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూకా, చింతించకు. ఎప్పుడూ నేను నా బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నీవు నా కుమారునివి. నిన్ను ఎలా నేను విడిచి ఉంటాను? తండ్రి గద్దింపు మాటలు మీరు మారు మనసు పొందటం కోసమే. సాతాను క్రియలకు మీరు బానిసలు కాకుండా ఉండండి. అది మీకే మంచిది. ఈ అర్పణలన్నీ కూడా నాకు ఎందుకు చెప్పు? మీరు నాకివ్వాలి అనుకుంటే విరిగిన నలిగిన హృదయం ఇవ్వండి. అదే నాకు ప్రీతికరమైంది. సంపద, ధనధాన్యం, నాకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వండి. అది చాలు. ప్రభువా, నా హృదయ ద్వారాలు తెరిపించారు. నా మేలి ముసుగుని తొలగించారు. నా ప్రభువా, నన్ను క్షమించు. లూకా, నీ హృదయం నాకు నచ్చింది. నీవు నీ సహోదరుని వలె బహుగా వృద్ధి పొందుతావు. సహోదరుల పట్ల ప్రేమతో ఉండి అతనికి సహాయం చెయ్యి. సహోదరుని పట్ల కోపాన్ని పెంచుకోవద్దు. అందుకు లూకా తప్పకుండా ప్రభువా అని అంటాడు. ఇక ప్రభువు వారిని దీవించి అక్కడి నుండి మాయమైపోతాడు. లూకా తన ప్రవర్తన మార్చుకుని సంతోషంగా సోదరుడితో ఉంటాడు అని తండ్రి మెర్సీకి సహోదరుని కథను పూర్తిగా వివరిస్తాడు. ఆ కథని విన్న తర్వాత తండ్రి మోషే కూతురితో, అమ్మా మెర్సీ, ఈ కథ నుంచి నీకు ఏమర్థమైంది? యేసయ్యకి కావలసింది మన సంపద, డబ్బు కాదు నాన్న, మన విరిగి నలిగిన హృదయం. ఆయనకు అది ఎంతో ప్రీతికరము. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం నుండి వచ్చే కన్నీటి ప్రార్థన స్వచ్ఛమైనది. హృదయాన్ని తేలికపరిచి మన బాధలను ప్రభువు ఎదుట ఒప్పుకునేలా చేస్తుంది. అప్పుడు ప్రభువు సాతాను నుండి విడిపించి మనల్ని బహుగా దీవిస్తాడు. ఆ మాటలు విన్న తండ్రి చాలా సంతోషపడుతూ ఇక వాళ్ళ ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఒకరోజు హవీలా ఇంటి పని చేసుకుంటూ ఉండగా మెర్సీ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. దానిని చూసి తండ్రి మోషే చాలా సంతోషపడతాడు. మెర్సీ, ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వెందుకు నీ పనులు చక్కబెడుతున్నావు?
ఇద్దరూ కూడి ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో అక్కడ ప్రభు ఆత్మ సంచరిస్తుందని మనం తెలుసుకోలేదా? మరి నువ్వెందుకు పనులు చక్కబెడుతున్నావు? దేవుని కోసం 10 నిమిషాలు కేటాయిస్తే ఏమవుతుంది? ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావా? నన్ను క్షమించండి. ప్రతిరోజు మెర్సీ ఉదయం ప్రార్థన చేసుకోవడం లేదు. నిన్న చెప్పిన దగ్గర నుండే తను చాలా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడే నేను తనతో పాటు కూడి ప్రార్థన చేస్తానండి అని హవీలా కూడా పాపతో పాటు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ఇక మోషే కూడా ప్రార్థనలో పాల్గొంటాడు. ముగ్గురు కలిసి ఆ ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, మమ్మల్ని ఎల్లకాలము నీ కృపలో కాపుదల్లో భద్రపరచుము. ఎవరైనా ఈ సమయంలో దుఃఖంతో నుండినా వారి దుఃఖములు సమాప్తపరచుము ప్రభువా. ఎప్పుడైతే ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నీవుంటావని చెప్పావు కదా ప్రభువా. ఈ ప్రార్థనను మీరు వింటున్నారని మేము భావిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని, ఈ దేశాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రభువైన క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ అంటూ ప్రార్థన చేసుకుని కళ్ళు తెరుస్తారు. ఎదురుగా ప్రభువు ఉంటారు. ప్రభువుని చూసి వాళ్ళు సంతోషపడతారు. నీ వల్లే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు అనే దానిని పేరు నిలబెట్టారు. మీరు అందరి మంచి కోరుకుని ప్రార్థన చేయుచున్నారు. అందుకే నేను మీ ప్రార్థన విని అందరినీ వృద్ధిపరుస్తాను అని ప్రభువు వారిని, వారి గ్రామాన్ని, వారి దేశాన్ని దీవించి వెళ్ళిపోతారు. ప్రభువు దీవెనలతో అంతా సంతోషకరంగా మారుతుంది.